బెంగాల్లో తృణమూలోళ్ళు ఓడిపోయినప్పటి నుంచి బీజేపీ గెలిచినప్పటి నుంచి గింజుకుంటోంది మమతా బెనర్జీ కంటే ఎక్కువగా బంగ్లాదేశీ పాలకులు. అంటే వాళ్ళు ఎంత విచ్చలవిడిగా బంగ్లాదేశ్ని బెంగాల్ని వాడుకున్నారు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త హెచ్చరికలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం లీడరు 40 కోట్ల మంది ముస్లింలు ఇండియాలో ఉన్నారు, అందరూ ఒక్కటైతే గనక బంగ్లాదేశ్లో ఏది బంగ్లాదేశ్ పాకిస్తాన్ సహకారంతో వాళ్ళకి సహకరిస్తే భారతదేశం 3 గంటల్లో నాశనం అయిపోతుందంట. అంత వెర్రితనంగా కనబడుతున్నారు వీళ్ళకి భారతదేశంలో ముస్లింలు అందరూ పాకిస్తాను బంగ్లాదేశ్ తరపున దేశద్రోహం చేస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా మా దేశంలో దేశద్రోహులు ఉన్నారు. 10% 20% ఉంటారు ముస్లిం సామాజిక వర్గాలు. ఆ లెక్కనైతే హిందూ సామాజిక వర్గాలు కూడా 100 ఎదవలు ఉన్నారు. కమ్యూనిస్టుల పేరుతోనో లేకపోతే కనుక సెక్యులర్ పేరుతోనో మేధావుల పేరుతోనో చేస్తున్నారు. కాబట్టి అంత మాత్రాన వాళ్ళందరూ కరెక్ట్గా యుద్ధం సందర్భంలో దేశద్రోహం చేస్తారనుకుంటే అమాయకత్వం. ఇంకోటి, బంగ్లాదేశ్ ఇంకో 4 ముక్కలు చేయడం భారతదేశానికి సులభమే. కాకపోతే ఆ కుక్కలన్నీ ఇటు వస్తాయనినే బాధ. బంగ్లాదేశ్ వాళ్ళు అయితే రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారన్నమాట.